గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్‌లో ఉన్నటువంటి 51వ ప్రశ్న నుండి 60వ ప్రశ్న వరకు 10 క్వెషన్‌లు మనం ఈరోజు చర్చిస్తున్నాం. అయితే ఇటువంటి మంచి టాపిక్సు, మంచి ప్రశ్నలతో మన యూట్యూబ్ నందు చేయాలంటే మీ నుండి ఒక సహాయం చేయాలి. మన యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇటువంటి క్వెషన్స్ అనేవి అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే రీతిలో ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇలా చేయించడం వల్ల మరింత ఉత్సాహంతో నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మీరందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ గణేష్ సార్. ఇంకా క్లాస్‌లోకి వెళ్ళినట్టయితే మనకి 51వ ప్రశ్న ఏంటంటే, ది వాల్యూ ఆఫ్ √80 మైనస్ √112 బై √45 మైనస్ √63 ఈక్వల్ టు ఆప్షన్స్ ఏ 3/4, బి 1 and 1/3, సి 1 and 7/9, డి 1 and 3/4. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ ఏంటంటే √80 వాల్యూ ఎలా రాయొచ్చు? 16 ఇంటూ 5 16×5 మైనస్ మరి √112ని ఎలా రాయొచ్చంటే 112ని 16 ఏళ్ల 112 ఓకే బై మరి 45ని ఎలా రాయొచ్చు? √9 ఇంటూ 5 కింద రాయొచ్చు మైనస్ 63ని ఏ విధంగా రాయొచ్చు? 9 ఏళ్ల 63 కింద రాయొచ్చు. ఇప్పుడు దీన్ని విడదీసినట్టయితే ఈ 16 అనేది రూట్ బయటకు వచ్చినట్టయితే 4 అవుతుంది. 4√5 మైనస్ ఈ 16 అనేది రూట్ బయటకు వచ్చినట్టయితే 4√7 అవుతుంది. అంటే √7కి పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు, పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి రూట్ లోపల ఉంచాం. ఈ √5 కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి, పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కాబట్టి లోపల ఉంచాం. ఓకే బై ఇది పెర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి దీని యొక్క వర్గమూలం స్క్వేర్ రూట్ 3 అవుతుంది. √5 మైనస్ ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ 9 కాబట్టి 9కి స్క్వేర్ రూట్ 3 అవుతుంది. 3√7. ఇప్పుడు ఇందులోని 4 ఉంది, ఇందులో 4 ఉంది. 4 కామన్ తీసినట్టయితే ఇక్కడ √5 మైనస్ √7 మిగిలింది. హోల్ బై ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3 కామన్ తీసినట్టయితే మనకి ఇక్కడ √5 మిగిలింది మైనస్ √7 మిగిలింది. ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ, ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ పోయింది, సమానం ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఏం మిగిలింది? 4/3. ఈ 4/3ని ఎలా రాయొచ్చు? ఇదొక అపక్రమ భిన్నం. ఈ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలో మార్చాలి. ఎలా? 3 చేత 4ని భాగించండి. 3 ఒకటిలో 3. ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది కాబట్టి ఈ భాగఫలం అనేది 1 అండ్ ఈ శేషం ఇక్కడ రాయాలి. ఈ 3 అనేది ఇక్కడ. దీన్ని ఇది అపక్రమ భిన్నం, ఇది మిశ్రమ భిన్నం అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మార్చాలి, ఈ విధంగా చేయాలి. 52 క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 3√5 ప్లస్ √125 ఈక్వల్ టు 17.88 దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ √80 ప్లస్ 6√5? అరే యాక్చువల్గా ఇది ఇవ్వబడింది. దీన్ని మనం ఏ విధంగా మారుస్తామంటే 3√5 ప్లస్ ఈ √125ని ఎలా రాస్తామంటే 25 ఇంటూ 5 కింద మార్చాలి. ఇప్పుడు 17.88. ఇప్పుడు 3√5 ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి బయటకు వస్తే 5 అవుతుంది. ఈ √5కి పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి లోపలే ఉంచండి. ఈక్వల్ టు 17.88. ఈ రెండు యాడ్ చేసినట్టయితే 8√5 ఈక్వల్ టు మనకి 17.88. ఇప్పుడు √5 వాల్యూ ఎంత అవుతుంది? √5 ఈక్వల్ టు మనకి వాల్యూ రావడం జరిగింది 17.88/8 అనమాట. ఇప్పుడు మనకి ఈ వాల్యూ అడిగాడు అనమాట. ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఈ వాల్యూ ఏంటి? √80. √80 అంటే 16×5 80.
ఈ √8ని 16 ఇంటూ 5 కింద రాశాను. ప్లస్ 6√5. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి దీన్ని బయటకొస్తే 4√5 అవుతుంది. ప్లస్ ఇది 6√5. ఈ 2 యాడ్ చేసినట్టయితే మనకేమవుతుంది? 4√5, 6√5 కలిపితే 10√5 ఈక్వల్ టు 10 ఇంటూ √5 వాల్యూ ఎంత రావడం జరిగింది? 17.88/8 రావడం జరిగింది. ఇప్పుడేం చేస్తారు? ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి. చేసినట్టయితే అప్పుడేమవుతుంది? 178.8 అవుతుంది. 10తో మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఈ పాయింట్ అనేది ఇక్కడికి జరగడం జరుగుతుంది. అంటే కుడివైపు జరగడం జరుగుతుంది. బై 8 అంటే 178.8ని ఒక 8 చేత భాగించండి. 8 రెళ్ళ 16. 1 ఈ 8ని దించండి. 8. 8 రెళ్ళ 16. ఇంకెంత మిగిలింది? 2. ఈ 8ని దించండి. పాయింట్ పెట్టండి. పాయింట్ తర్వాత ఉన్న 8ని దించడం జరిగింది కాబట్టి మనకి 8ని పాయింట్ పెట్టాం. ఇప్పుడు 8 3 24. ఇంకా 4 మిగిలింది. 0 పెట్టండి. 8 5 40. 0 వచ్చింది. అంటే దీని వాల్యూ ఎంతొచ్చింది? 22.35 రావడం జరిగిందనమాట. 22.35 ఆప్షన్ డి ఆన్సర్ రైట్ అనమాట. ఈ విధంగా మనం ఇప్పుడు 53వ ప్రశ్న ఏంటంటే √50 ఇంటూ √98 ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 63.75, ఆప్షన్ బి 65.95, ఆప్షన్ సి 70, ఆప్షన్ డి 70.25. అసలు √50ని ఎలా రాయొచ్చు? 25 ఇంటూ 2 కింద రాయొచ్చు √50. మరి అదే విధంగా √98ని ఏ విధంగా రాయొచ్చు? 49 ఇంటూ 2 కింద రాయొచ్చు. ఇది స్క్వేర్ నెంబర్, పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య. ఇది కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య. వీటిని బయటికి తీసుకొని వచ్చేటైతే 5 అవుతుంది. ఈ లోపల √2 ఉంటుందన్నమాట. ఇంటూ ఇదేంటిది? పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు. 49కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 7 ఇంటూ √2. ఓకే. ఇప్పుడు 5 ఏళ్ల 5 7 35. ఈ √2 ఇంటూ √2 ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్‌కి రూట్‌కి పోయింది. అప్పుడు 35 ఇంటూ స్క్వేర్‌కి రూట్‌కి పోతే ఇక్కడ 2 మిగిలిందనమాట. 2. 35 రెళ్ళు 70. ఆన్సర్ ఏదవుతుంది? సి ఆన్సర్ రైట్ అనమాట. ఇప్పుడు 54th ప్రాబ్లమ్ ఏంటంటే గివెన్ √2 ఈక్వల్ టు 1.414, ది వాల్యూ ఆఫ్ √8 ప్లస్ 2√32 మైనస్ 3√128 ప్లస్ 4√50 ఈజ్. ఇప్పుడు √2 వాల్యూ ఇవ్వడం జరిగింది. √2 ఎంత ఇవ్వడం జరిగింది? 1.414 అనేసి ఇవ్వడం జరిగింది. అయితే √8ని ఏ విధంగా రాయొచ్చు? √4 ఇంటూ 2 కింద రాయొచ్చు. ప్లస్ 2 ఇంటూ √32ని ఎలా రాయొచ్చు? 16 ఇంటూ 2 కింద రాయొచ్చు. మైనస్ 3 ఇంటూ √128ని 64 ఇంటూ 2 కింద రాయొచ్చు. ప్లస్ 4 ఇంటూ √50ని 25 ఇంటూ 2 కింద రాయొచ్చు. ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ నెంబర్స్. ఈ 2 మినహాయించి ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. అప్పుడేమవుతుంది? 4 అనేది బయటకొస్తే 2 ఈ లోపల √2 ఉంది. ప్లస్ 2 ఇంటూ ఈ 16 అనేది బయటకొస్తే 4 అవుతుంది. ఇంటూ లోపల √2 ఉంటుంది. మైనస్ 3 ఇంటూ ఈ 64 పెర్ఫెక్ట్ రూట్ దీని యొక్క స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 8 అవుతుంది. 8√2 ప్లస్ 4 ఇంటూ ఈ 25కి స్క్వేర్ రూట్ ఏమవుతుంది? 5 అవుతుంది కాబట్టి ఇంటూ √2. 2√2 ప్లస్ 8√2 మైనస్ 34. 3 8 24 √2 ప్లస్ 4 5 20 √2. ఇప్పుడు ప్లస్‌లన్నీ యాడ్ చేయండి. ఇది 2, ఇది 8, 2 8 10, 10 20 30 √2 మైనస్ 24 √2. 30 √2లో నుంచి 24 √2లు పోతే 6 √2 అనమాట. అంటే 6 ఇంటూ √2 వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? 1.414 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6 చేత దీన్ని గుణించండి. 6 4 24 2
6 ఒకట్ల 6 2 8, 6 4 24, 2, 6 ఒకట్ల 6 2 8. 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్‌లో కూడా 3 స్థానాల తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టాలి. 8.484 ఆన్సర్ బి రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మనం చేయాలి. 55th క్వెషన్ ఏంటంటే ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 3√12/2√28 ఈజ్ డివైడెడ్ బై 2√21/√98 ఈజ్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే సుమారుగా అని అర్థం. అంటే 3√12ని ఎలా రాయొచ్చు? 3 ఇంటూ √12ని 4 ఇంటూ 3 కింద రాయొచ్చు బై 2 ఇంటూ ఈ 28ని 4 ఇంటూ 7 కింద రాయొచ్చు ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ √3 ఇంటూ √7 కింద రాయొచ్చు 3 ఏళ్ళు 21 బై √98ని 49 ఇంటూ 2 కింద రాయొచ్చు. ఇప్పుడు 3 ఇదేమో పెర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి ఈ 4 అనేది బయటకు వస్తే 2 అవుతుంది. ఈ 3ని గుణించి 3 ఏళ్ళు 6 √3 బై ఈ 4 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరు ఇది బయటకు వస్తే 2 అవుతుంది. ఈ 2 చేత ఈ 2ని గుణించినట్టయితే 4√7 అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై 2 ఇంటూ √3 ఇంటూ √7 ఇవి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లు కాబట్టి అదే విధంగా ఉంచాను బై ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి అంటే పరిపూర్ణ వర్గ సంఖ్య కాబట్టి దీని యొక్క వర్గమూలం 7 √2 ఈ విధంగా ఉంచాం. ఇప్పుడు ఈ డివైడ్ బై ఇంటూ అయినట్టయితే ఈ భిన్నం అంతా ఏమవుతుంది? తిరగబడుతుంది అనమాట. అప్పుడు 6√3/4√7 ఇంటూ 7√2/2√3√7. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ √3కి ఈ √3కి క్యాన్సిల్ అయింది. 2 1లు 2 3లు. ఇక్కడ ఈ √7 ఈ √7 గుణిస్తే 7 కాబట్టి ఈ 2 గుణిస్తే 7 ఇదొక 7 పోయింది. ఓకే. ఇక్కడ ఏం మిగిలింది మనకి? 3 ఇంటూ దీని వాల్యూ √2 బై కింద ఏం మిగిలింది? 4 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? మనకి ఈక్వల్ టు 3 ఇంటూ √2 వాల్యూ తెలుసు 1.414 అని బై 4 అన్నమాట. ఇప్పుడు దీన్ని గురించినట్టయితే 3 4 12 1 3 1 3 1 4 3 4 12 1 3 1 3 1 4 పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి 3 స్థానాల తర్వాత బై 4. ఇప్పుడు మనము 4 చేత భాగించాలి. 4 చేత 42 4.242ని భాగించాలి. ఇప్పుడు 4 1 4. ఇప్పుడు 4 10 40. 4 చేత భాగించేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ 4 1 4 పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ని ఇప్పుడు దించాలి. ఓకే. ఇప్పుడు దించిన తర్వాత ఇక్కడ చాలడం లేదు కాబట్టి పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ దించాం కాబట్టి 0 పెట్టండి. ఇంకో 0 పెట్టి ఈ 4ని దించండి. 4 ఎంతలు? 4 5 20. ఇంకా 4 మిగిలింది. ఈ 2ని కూడా దించండి. 4 5 20. 4 10 40. ఇప్పుడు 3 ఇంటూ √2 వాల్యూ మనకు తెలుసు 1.414 బై 4. ఈ 4 చేత భాగించండి. 4 1లు 4 3 12 అంటే 0.4 3 12. ఇంకా 2 1 మిగిలింది. 4 5 20. ఇంకా 1 4 మిగిలింది. 4 3 12. ఇంకా 2 మిగిలింది. 4 5 20. అంటే ఈ 3 చేత దీని అంతటిని గుణకారం చేయాలి. 3 5 15 1 3 3 9 1 10 1 3 5 15 1 16 1 3 3 9 1 10 అంటే ఇక్కడ 0 పెట్టి 1. ఇప్పుడు మనకు 4 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి 1.0605 అన్నమాట.
0605 ఏ ఆన్సర్ రైట్ అనమాట. ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు 56వ ప్రశ్న ఏంటంటే √0.081 ఇంటూ 0.484 బై 0.0064 ఇంటూ 6.25. ఇప్పుడు ఇటువంటి పాయింట్స్ రూట్ లోపల ఉన్నప్పుడు ఈ 2 గుణించినట్టయితే మనకి ఆన్సర్‌లో అంటే లవంలో ఆన్సర్‌కి ఇక్కడ 3 స్థానాలు, ఇక్కడ 3 స్థానాలు మొత్తం టోటల్‌గా 6 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ కింద ఈ హారంలో ఉన్నటువంటి ఈ 2 గుణించినట్టయితే మనకి ఇక్కడ 2 స్థానాల తర్వాత ఉంది. ఇక్కడ 4 స్థానాల తర్వాత ఉంది. ఇక్కడ కూడా 6 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. అంటే లవంలోని 6 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది. హారంలోని 6 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి, మనం వీటిని పాయింట్లతో నిమిత్తం లేకుండా రూట్ వాల్యూ కనుక్కోవాలి. రూట్ ఓవర్ దీన్ని 81 కింద తీసుకోవాలి. దీన్ని 484 కింద తీసుకోవాలి. బై ఇది 64 కింద తీసుకోవాలి. ఇది 625 కింద తీసుకోవాలి. తీసుకొని చేసినట్టయితే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లవంలో ఉన్నటువంటి ఈ రెండిటిని గుణించినట్టయితే 6 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. హారంలో ఉన్న ఈ రెండిటిని గుణించినట్టయితే మనకు 6 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే పాయింట్ అనేది న్యూమరేటర్‌లో మనకు 6 స్థానాల తర్వాత ఉంటుంది. డినామినేటర్‌లో 6 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది కాబట్టి, ఆ పాయింట్‌లతో నిమిత్తం లేకుండా మనం స్క్వేర్ రూట్‌ని కనుక్కొని ఆన్సర్‌ని వేయవచ్చనమాట. ఇప్పుడేమవుతుంది 8కి వర్గమూలం 9 ఇంటూ 484కి వర్గమూలం ఎంతంటే 20 22 22లు 484 చెక్ చేసుకోండి. 22ని 22 చేత గుణకారం చేసినట్టయితే 2 రెళ్ళు 4, 2 రెళ్ళ 4. ఈ 2 చేత 2 రెళ్ళ 4, 2 రెళ్ళ 4. 484 రావడం జరిగింది. కాబట్టి 22. ఇది 64కి వర్గమూలం 8 ఇంటూ 25కి వర్గమూలం ఎంతవుతుంది? 625కి వర్గమూలం 25, 25లు 620. ఇప్పుడు దీన్ని 2 4లు, 2 11లు. ఇప్పుడేమైంది? 9 11లో 99 బై 4 25లో 100. ఇక్కడ 2 జీరోలున్నాయి కాబట్టి ఈ 99కి వేసి ఈ 99ని అదే విధంగా వేసి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే 0.99 రావడం జరిగింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అన్నమాట. 57th క్వెషన్. ఇప్పుడు ఇటువంటి క్వెషన్ ఏంటంటే √0.204 ఇంటూ 42. ఈ 2 గుణించగా వచ్చిన న్యూమరేటర్ అనేది 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది. మరి ఇక్కడ 2 స్థానాల తర్వాత ఉంది. ఇక్కడ 1 స్థానం తర్వాత ఉంది. ఈ 2 గుణించగా వచ్చిన లబ్ధము డినామినేటర్‌లో మనకు 3 స్థానాల తర్వాత ఉండడం జరుగుతుంది. అంటే దీనికి 3 స్థానాల తర్వాతే పాయింట్ రావడం జరుగుతుంది. లవంకి, హారానికి కూడా మనకి 3 స్థానాల తర్వాత రావడం జరుగుతుంది పాయింట్. కాబట్టి టోటల్‌గా మనకి ఆ పాయింట్‌లతో నిమిత్తం లేకుండా మనం డైరెక్ట్‌గా ఈ విధంగా 204 అని 42 బై 7 ఇంటూ 34 అని ఇలా రాయొచ్చమ్మా. 7 ఒకట్లు 7 ఆర్లు. 34 ఒకట్లు 34 ఆర్లు. అంటే రూట్ లోపల ఏముంది ఇప్పుడు? మనకు 6 ఇంటూ 6 ఉందన్నమాట. 6 ఇంటూ 6 అంటే ఒక 6ని ఆన్సర్‌గా తీసుకోవాలి. అంటే 6 ఆన్సర్ అవుతుందన్నమాట. 6 ఆన్సర్ ఎక్కడుంది? డి ఆన్సర్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. 58th క్వెషన్ ఏంటంటే √0.081 ఇంటూ 0.0324 ఇంటూ 4.624 ఈ మూడిటిని మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 3 స్థానం మొత్తం టోటల్‌గా 9 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ కింద డినామినేటర్‌లో చూసినట్టయితే ఇక్కడ 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. 4, 4 8, 8ని ఇదొకటి 9. అంటే లవంలోని 9 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. హారంలోని 9 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే ఈ మూడింటిని గుణిస్తే 9 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. ఈ 4ని గుణిస్తే 9 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాలి. కాబట్టి లవంలోను, హారంలోని ఒకే స్థానాల తర్వాత పాయింట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ పాయింట్లతో నిమిత్తం లేకుండా మనము వర్గమూలం కనుక్కోవాలి. 80 అప్పుడు కూడా ఒకటే ఆన్సర్ రావడం జరుగుతుంది. 81 ఇంటూ 324 ఇంటూ 4624 బై 15625 ఇంటూ
289 ఇంటూ 729 ఇంటూ 64. వీటన్నిటికీ కూడా వర్గమూలాలు కనుక్కోవాలి. ఇప్పుడు 81కి వర్గమూలం 9 ఇంటూ 324కి వర్గమూలం ఎంతవుతుంది? 18, 18 324. ఓకే. మరి 46, 24కి వర్గమూలం ఏమవుతుంది? 46, 24కి వర్గమూలం ఈ విధంగా కనుక్కోవాలి. ఈ 2 ఒక జత, ఈ 2 ఒక జత. అప్పుడేమవుతుంది మనకి 6 6ల 36. 7 7ల 49 అయితే ఎక్కువవుతుంది. 46లో 30 పోతే 10. ఈ 24ని కూడా పక్కన దించండి. ఇక్కడ 6 ఏస్తే ఇక్కడ 6 వేసి 6కు 6 కలిపితే 12. ఓకే. ఇక్కడ మనకి 8 ఏసినట్టయితే ఇక్కడ కూడా 8 ఎయాలి. ఈ 8 చేత ఈ 128ని గుణించాలి. 8 8ల 64, 6, 8 2 16, 16 6 22, 2, 8 1 8 2 10. అంటే మనకు శేషం 0 రావడం జరిగింది. ఇక్కడ 68 ఉంది కాబట్టి దీని అంతటికి వర్గమూలం 68. హోల్ బై. ఇప్పుడు 15,625 కూడా ఇదే మాదిరిగా మనము ఈ భాగాహార పద్ధతిలోనే మనం వర్గమూలం కనుక్కున్నట్టయితే 125 రావడం జరుగుతుంది. ఇంటూ 289కి మనకు వర్గమూలం తెలుసు. 17 17 289 ఇంటూ 789కి వర్గమూలం ఏంటంటే 27 27లో మనకి 729. మనకు ఖచ్చితంగా మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ 30 30 900 వరకే తెలిసి ఉండాలి. మరి 64కి వర్గమూలం 8 8ల 64 కాబట్టి ఒక 8 తీసుకోవాలి. ఇప్పుడు 9 1లు 9 3లు, 17 1లు 17 4లు, 4 1లు 4 2లు, 2 1లు 2 9లు, 3 1లు 3 3లు. అంటే ఏం జరిగింది? పైన 3 మిగలడం జరిగింది. కింద 125 మిగలడం జరిగింది. ఇప్పుడు 3 చేత 3ని 125 చేత భాగాహారం చేయండి. పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టి ఇక్కడ పాయింట్ పెట్టండి. అయినా సరే పోవడం లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. 125 రెళ్ళు 250. ఇంకెంత మిగిలింది? 50 మిగిలింది. 0 పెట్టండి. 125 4లు 500. శేషం 0 వచ్చింది. అంటే ఆన్సర్ ఎంతయింది? 0.024 అయిందనమాట. ఎన్నోది ఆన్సరు? ఇప్పుడు 59వ ప్రశ్న. √9.5 ఇంటూ 0.085 బై 0.0017 ఇంటూ 0.19 ఈక్వల్స్ టు అన్నాడు. ఇక్కడ ఈ లవంలో ఉన్న ఈ 2 గుణించినట్టయితే మనకు పాయింట్ అనేది 5 స్థానాల తర్వాత రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్థానం 4 స్థానాల తర్వాత రావడం జరుగుతుంది. ఇక్కడ 3 స్థానాలు, ఇక్కడ ఒక స్థానం, మొత్తం టోటల్ 4 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ హారంలో ఉన్న ఈ 2 గుణకారం చేసినట్టయితే ఇక్కడ 4 స్థానాలు, ఇక్కడ 2 స్థానాలు, మొత్తం ఇక్కడ 6 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. ఈక్వల్‌గా ఉంటే ఈ నంబర్స్‌ని తీసుకొని మనం పాయింట్‌తో నిమిత్తం లేకుండా నంబర్స్‌ని తీసుకొని మనం చేయవచ్చు. కానీ వీటిని మనం ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే 9.5 ఇంటూ పాయింట్ అనేది ఇక్కడ ఒక స్థానం తర్వాత ఉంది. ఇక్కడ టోటల్‌గా 6 అంటే 6 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. కానీ ఇక్కడ 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే 0.085 ఇక్కడ ఒక స్థానం, ఇక్కడ 3 స్థానాలు, మొత్తం 4, ఇంకోటి 5, 6. ఇప్పుడు ఇక్కడ చూడండి 0.08500 అంటే ఇక్కడ 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ 5 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఇది ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది. మొత్తం 6 స్థానాలయింది. ఈ విధంగా మనము మన కన్వీనియంట్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు కిందనేముంది 0.0017 ఇంటూ 0.19 రావడం జరిగింది. ఇప్పుడు పైన కూడా 6 స్థానాల తర్వాత పాయింట్ రావాలి. కిందన కూడా 6 స్థానాల తర్వాతే పాయింట్ రావడం జరుగుతుంది. మనం ఈ రెండిటిని గుణించినట్టయితే 6 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది. ఈ రెండిటిని గుణించినట్టయితే 6 స్థానాల తర్వాత పాయింట్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ పాయింట్స్‌తో నిమిత్తం లేకుండా మనము 95 ఇంటూ ఇక్కడ ఎంత నంబర్ ఉంది? 8500 బై 17 ఇంటూ 19. 19 5లు 95. స్క్వేర్ రూట్ పెట్టండి దీనంతటికి. 17
ఎంతలు 5లు 85 పక్కన 2 సున్నాలు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? √5 ఇంటూ 5 ఇంటూ ఈ 500ని ఏ విధంగా రాస్తున్నాను? 5 ఇంటూ 100 కింద రాస్తున్నాను. రూట్ లోపల 2 5లుంటే ఒక 5 కింద రాయాలి. √100 అంటే 10 ఇంటూ 10 కాబట్టి ఒక 10 రాయాలి. 5 పదుల 50 ఆన్సర్ అవుతుందనమాట. మనకి సి ఆన్సర్ రైట్ ఆన్సర్ అనమాట. 60వ ప్రశ్న ఏంటంటే ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.03 హోల్ స్క్వేర్ ప్లస్ 0.21 హోల్ స్క్వేర్ ప్లస్ 0.065 హోల్ స్క్వేర్ బై 0.003 హోల్ స్క్వేర్ ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0065 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం చూసినట్టయితే కంపేర్ చేసినట్టయితే ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ ఉంది. ఇక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఈక్వల్ నంబరే ఉంది. కానీ మనకి ఇక్కడ ఒక పాయింట్ అనేది డిఫరెన్స్ వస్తుంది ఇక్కడికి, ఇక్కడికి. అప్పుడు ఏం చేయాలంటే కింద ఎక్స్‌ట్రా ఉంటే 10 రావడం జరుగుతుంది. అప్పుడు దీన్ని ఏ విధంగా మార్చాలంటే మనము 03ని దీన్నైనా మార్చవచ్చు, దీన్నైనా మార్చవచ్చు. మనం దీన్ని మార్చినట్టయితే దీన్నేం చేస్తున్నానంటే ఇంటూ 10 చేత గుణించండి, 10తో భాగించండి. భాగించినట్టయితే దీని అంతటిని హోల్ స్క్వేర్ పెట్టండి. అప్పుడేమవుతుంది? ఇది 0.03/10 అంటే అప్పుడేమవుతుంది? 0.0 ఈ పాయింట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుందనమాట. అంటే 0.03 అవుతుందనమాట. 10 చేత భాగించినట్టయితే. ఇంటూ 10 హోల్ స్క్వేర్. అంటే దీని అంతటిని ఏ విధంగా రాయొచ్చు? 0.003 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ అని రాయొచ్చనమాట. ఓకేనా? ఈ విధంగా రాయొచ్చనమాట. నెక్స్ట్ దీన్ని ఏ విధంగా రాస్తాం? మరి దీన్ని ఏ విధంగా రాస్తాం? 0.21 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? 0.21ని ఒక 10తో భాగించండి, ఒక 10తో గుణికారం చేయండి. దీనంతటికి హోల్ స్క్వేర్ పెట్టండి. ఇప్పుడు భాగించినట్టయితే ఈ పాయింట్ 10 చేత భాగించినట్టయితే ఈ పాయింట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? 0.021 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇంటూ 10 హోల్ స్క్వేర్ అనమాట. 10 స్క్వేర్. ఈ వాల్యూ అనేది ఈ విధంగా రావడం జరిగింది. మరి ఈ వాల్యూ ఏమవుతుంది? 0.065 హోల్ స్క్వేర్. దీన్ని ఒక 10 చేత భాగించండి. 0.065 ఇంటూ 10/10 హోల్ స్క్వేర్ చేయండి. చేసినట్టయితే మనకేమొస్తుంది? ఈ పాయింట్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. 10 చేత భాగించినట్టయితే. 0.0065 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. అంటే ఈ కింద ఏమైతే వచ్చాయో వాటిని రాబట్టడం జరిగిందనమాట. చూడండి. ఈ విధంగా రాబట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దీని వాల్యూ ఎంత రావడం జరిగింది? ఇది. అంటే 0.003 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ ఎంతొచ్చింది? 0.021 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ దీని వాల్యూ ఎంత రావడం జరిగింది? 0.0065 హోల్ స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ హోల్ బై మనకి 0.003 హోల్ స్క్వేర్ ఇది సేమ్ వచ్చింది. ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0065 హోల్ స్క్వేర్. దీనంతటికి స్క్వేర్ రూట్. ఇక్కడ 10 స్క్వేర్ ఉంది ఈ టర్మ్‌లో 10 స్క్వేర్ ఉంది ఈ టర్మ్‌లో 10 స్క్వేర్ ఉంది. 10 స్క్వేర్‌ని కామన్ తీసినట్టయితే మనకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఇక్కడ 0.003 హోల్ స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ ఇక్కడేం మిగిలింది? 0.021 హోల్ స్క్వేర్ మిగిలింది. ఇక్కడేం మిగిలింది? 0.0065 హోల్ స్క్వేర్ మిగిలింది.
దీని అంతటికి స్క్వేర్ రూట్ పెట్టండి. కింద ఏం మిగిలింది మనకి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇదే మిగులుతుంది. ఇదే 0.003 హోల్ స్క్వేర్ ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ప్లస్ 0.0065 హోల్ స్క్వేర్. ఈ మొత్తం టర్మ్‌కి పోయింది. ఏం మిగిలింది? √10 స్క్వేర్ మిగిలింది. √10 స్క్వేర్ అంటే స్క్వేర్‌కి, రూట్‌కి పోతే 10 రావడం జరిగింది. ఆన్సర్ ఎక్కడుంది 10? డి ఆన్సర్ రైట్ అన్నమాట. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.